రామాపురం అనే ఒక గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఒకరోజు తన పొలానికి వెళ్తూ ఇలా అనుకుంటాడు. ఏంటో వర్షాలు పడక పంటలు సరిగ్గా పండడం లేదు. ఇలా అయితే నా పేదరికం ఎలా పోగొట్టుకోవాలో, ధనవంతుడిని ఎలా అవ్వాలో. అని అనుకుంటూ తన పొలం దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా లక్ష్మీదేవి, కరుణించమ్మా, నా పైన దయచూపి నన్ను పేదరికం నుండి బయటపడేయమ్మా. ఇలా ప్రతిరోజు రామయ్య తన పేదరికాన్ని పోగొట్టుకోవడానికి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ తన పేదరికం గురించి బాధపడుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య బాధను గుర్తించి దేవత ప్రత్యక్షమవుతుంది. రామయ్య, అమ్మా తల్లి, ఇన్నాళ్లకు నన్ను కరుణించావా అమ్మా? రామయ్య, నీ భక్తికి మెచ్చుకొని ఒక వరం ఇస్తున్నాను. ఏం కావాలో కోరుకో. నా పేదరికం పోయేలా, నేను ధనవంతుడిని అయ్యేలా ఏదైనా ఒక వరం ఇవ్వు తండ్రి. రామయ్య, ఇదిగో ఈ పెట్టెను తీసుకో. ఇందులోంచి తీసిన ప్రతిసారి ఒక బంగారు నాణ్యం వస్తుంది. నీకు కావలసిన నాణ్యాలు తీసుకొని ఈ పేదరికం పోగొట్టుకో. ధన్యుడను తల్లి, ఈ మాయాపేటికతో నా పేదరికాన్ని పోగొట్టుకుంటాను. కానీ ఒక షరతు రామయ్య. ఏమిటి తల్లి? సూర్యాస్తమయంలోపు నీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో ఈ పెట్టెను విడిచిపెట్టు. అలాగే తల్లి, మీరు చెప్పినట్టే సూర్యాస్తమయంలోపు ఈ మాయాపేటికను నదిలో విడిచిపెడతాను. ఇలా చెప్పి దేవత మాయమవుతుంది. రామయ్య ఆ మాయాపేటికను తీసుకొని తన ఇంటి బాట పట్టాడు. ఈ మాయాపేటికతో ఈరోజే నేను ధనవంతుడిని అయిపోతాను. నన్ను నా పేదరికాన్ని చూసి నవ్విన వాళ్లకు నేను ధనవంతుడిని అయి చూపిస్తాను. వాళ్ళందరూ ఈర్షపడేలాగా ఒక పెద్ద భవంతిని కట్టుకుంటాను అని అనుకుంటూ రామయ్య ఇంటికి చేరుకుంటాడు. ఓ మాయాపేటిక, తెరుచుకో. ఓ మాయాపేటిక, నాకు ఒక బంగారు నాణెం ఇవ్వు. ఓ మాయాపేటిక, నాకు ఒక బంగారు నాణెం ఇవ్వు. సూర్యాస్తమయం అవుతున్నా సరే రామయ్య ఆశ తీరలేదు. బంగారు నాణాలు తీస్తూనే ఉన్నాడు. లక్ష్మీదేవి చెప్పినట్లు పెట్టెను నదిలో విడిచిపెట్టకపోతే రామయ్య దగ్గరున్న బంగారు నాణాలన్నీ మాయమైపోతాయా? రామయ్య పేదరికం పోతుందా? అత్యాశకు పోయి బంగారు నాణాలు పోగొట్టుకుంటాడా?